భూమి మీద ఉన్న నదులన్నీ ఉరుకులతో పరుగులతో సముద్రంలో కలుస్తుంటాయి. వర్షాకాలంలో అయితే మహా ఉగ్రరూపంతో వచ్చి కలుస్తుంటాయి. ఒకనాడు సముద్రం నదులతో అడిగిందట, కొండల్లాంటి బండరాళ్ళు పెద్ద పెద్ద వృక్షాలను కూకటి వేళ్లతో సహా పెకలించుకుని నాలో కలుపుతున్నారు, కేవలం నీటినే తీసుకొచ్చి కలపొచ్చు కదా అందట. అందుకు ఆ నదులన్నాయట, మేము నిండా నీళ్లతోటే పరిగెట్టుకుని వస్తూ ఉంటే కొండలాంటి బండరాళ్ళు పెద్ద పెద్ద వృక్షాలు రొమ్ము విరుచుకొని గర్వంతో నది మమ్మేం చేస్తుందిలే అని చెప్పేసి ఎదురొడ్డి నిలబెడతాయి, వాటి గర్వాన్ని అంచడానికి కలుపుతున్నామన్నాయట. చిన్న చిన్న మొక్కలు, గరకపోసలు, తుంగ మొదలైనవి తల వంచుకొని నిలబడతాయి, అందుకే వాటిని మేమేం చెయ్యము అన్నాయట. ప్రపంచంలో ఎవరైతే గర్వంతో రొమ్ము ఎదురొడ్డి నిలబడి విరవీగుతారో వారి పతనం తప్పకుండా జరుగుతుంది. ఎవరైతే వినయ విధేయతలతో ఉంటారో వాళ్ళని అందరూ ఆదరిస్తారు, ప్రేమిస్తారు, వాళ్ళకే విజయం. గర్వమే పతనానికి నాంది.